అందరికీ నమస్తే. ఈరోజు మార్నింగ్ 9కి నారా లోకేష్ గారు బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ $12 బిలియన్ అంటే సుమారు 1,10,000 కోట్ల పెట్టుబడి ప్రధానంగా పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ మరియు పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించినట్లు ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు. దీనిలో భాగంగా బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేసి డేటా సెంటర్, కమర్షియల్ రియల్ ఎస్టేట్స్, జీసీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పోర్ట్స్ లో పెట్టుబడి పెట్టనుంది. ఈ ముఖ్యమైన పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సుస్థిరమైన మరియు పరివర్తనాత్మక పెట్టుబడులకు బలోపేతం చేస్తుంది అని తెలిపారు. ఈ ముఖ్యమైన పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సుస్థిరమైన మరియు పరివర్తనాత్మక పెట్టుబడులకు గమ్యస్థానంగా బలోపేతం చేస్తుందని తెలిపారు.